సందీప్ రెడ్డి వంగ ఒక హీరోయిన్ని ఉద్దేశించి ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు. సో అది కూడా చాలామంది ఇప్పుడు షేర్ చేస్తున్నారు. డైరెక్ట్గానే తన పేరును ఉద్దేశించి అంటే కథను లీక్ చేయడమే మీ ఫెమినిజం అనుకుంటున్నారా అనే విధంగా ఆయన పోస్ట్ అయితే పెట్టాడు. అసలు దేనికోసం పెట్టాడు, ఎవరిని ఉద్దేశించి పెట్టాడు? సో ఖచ్చితంగా స్పిరిట్ సినిమా అయితే రాబోతుంది అన్నమాట ప్రభాస్ గారిది. దాని షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవబోతుంది. ఆల్మోస్ట్ ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. సో దానిలో హీరోయిన్గా దీపికా పడుకోని గారిని అయితే మాట్లాడుకున్నారు అనమాట. సో సందీప్ రెడ్డి గారు ఆమెకి కథ చెప్పడం, సో ఆమె కొన్ని కండిషన్స్ పెట్టింది. నాకు ఇట్లా కావాలి, నాకు 6 గంటల వర్క్ టైమ్స్, ట్రిపుల్ రెమ్యునేషన్ అడిగి, సో చాలా అంటే చాలా బర్డెన్ గా తయారైందని చెప్పొచ్చు టీమ్ కి. ఈ కండిషన్స్ అన్ని సందీప్ రెడ్డి వంగ గారి దగ్గర కుదరవు. ఎందుకంటే ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, ఎంత కావాలో అంత తీసుకుంటాడు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాడు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆమెకి అది కుదరదని చెప్పేసి ఇంకా ఆమెకి కుదరదని పంపించేశారు. సో ఇప్పుడు ఆమె ఏమంటే ముంబైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ సినిమా పైన నెగిటివిటీ అంటే ఆమె పిఆర్ టీమ్ అంతా కూడా నెగిటివిటీ చేయాలని చూస్తున్నారు. ఏ రకంగా అంటే ఇప్పుడు ఆమెకి లేటెస్ట్గా బేబీ పుట్టింది, ఆ బేబీని కేర్ చేయాలంటే ఆమెకు అంత టైం వర్క్ బయట కంట్రీలో బయట స్టేట్లో కుదరదని చెప్పి, సో ఆమె 6 hours వర్క్ చేస్తుంది. అందుకనే సో తర్వాత వెళ్ళి బేబీ ఫీడింగ్ చేయాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇదే కార్డు అంతకుముందు వేరే హీరోయిన్లు కూడా, ఇప్పుడు కరీనా కపూర్ గారు కానీ, సో వాళ్ళందరూ కూడా ఎన్నో గంటలు పనిచేశారు వాళ్ళ బేబీలు ఉన్నా కానీ. సో ఇక్కడ ఈమెకి ఏంటి ప్రాబ్లం అని మన వాళ్ళు అడుగుతున్నారు. సో ఇట్లా ఏంటంటే ఇక్కడ బాలీవుడ్ వాళ్ళకి ఏంటంటే ఈ పిఆర్ టీమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చి ఈ ప్రభాస్ గారిని ఎలాగో డామినేట్ చేయాలి, ఆయన సినిమాని ఎట్లాగో తొక్కాలి అనే ఒక ఉద్దేశంతో చేస్తున్నారు. సో దీనికి వంగ గారు అయితే చాలా ఒక గట్టి రిప్లై ఇచ్చారని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ అది ప్రాబ్లం అని కాదు, ఒకవేళ నిజంగానే మీకు బేబీ ఉండి నేను టైం కేటాయించాలని అనుకుంటే అసలు మొత్తానికే సినిమాకి ఓకే చేయొద్దని కూడా చాలా మంది అంటున్నారు. అది ఎవరిదైనా అంటే ఈ టీంతోనే కాదు, ఆవిడ వేరే ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా అదే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎవరో దానికి యాక్సెప్ట్ చేయరు. అంటే మినిమం 8 hours అనేది ఒక వర్క్ ఉంటుంది ఆ ఇండస్ట్రీలో. సో అది కానీ చేయకపోతే ఇంకా 6 గంటలే చేస్తాను, 5 గంటలే చేస్తానంటే దానికి ఎవరు ఒప్పుకోరు. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆవిడ వెళ్ళింది కాక ఆవిడ విన్న కథ ఏదైతే ఉందో ఆమె నమ్మి చెప్తారు కదా, ఆమె నమ్మి చెప్పిన కథని ఆవిడ అందరికీ లీక్ చేస్తుందంట. సో ఇది కథ, ఇదే స్టోరీ అని చెప్పి, సో అక్కడ పర్సనల్స్తో స్టార్ క్యాట్స్తో అదే వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం, సో అదంతా పిఆర్ల ద్వారా బయటకు వస్తుంది. ఆ స్టోరీ పాయింట్ లైన్స్ కూడా బయటకు రాస్తున్నారు అనమాట. సో ఇది చాలా తప్పు అని చెప్పి సందీప్ రెడ్డి వంగ గారు అయితే చెప్పడం జరిగింది. సో ఇలాంటి డర్టీ పిఆర్ వర్క్స్ చేయొద్దు మీరు. సో మీరు ఇట్లా చేసినంత మాత్రం నాకు ఏమీ ఊడేది లేదని కూడా చాలా క్లియర్గా అండ్ హిందీలో కూడా అర్థమయ్యేలాగా వాళ్ళు కౌంటర్ వేశారు అనమాట. సో ఇక్కడ అర్థమవుతుంది మనకు సందీప్ రెడ్డి వంగ గారి కాన్ఫిడెన్స్ ఏంటనేది. ఒకవేళ సినిమా మొత్తం స్టోరీ లీక్ అయిపోయినా కూడా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టగల కెపాసిటీ ఉన్న డైరెక్టర్ అయినా. సో అట్లాంటిది ప్రభాస్ గారు దొరికారు కాబట్టి ఖచ్చితంగా ఒక బిగ్ స్కేల్లో సినిమా ఉండబోతుంది. సో మళ్ళీ అందులో ప్రభాస్ గారిని పోలీసులా చూపిపోతున్నారు. ఇప్పుడు దాకా ఎవరు కూడా ఏ డైరెక్టర్ కూడా ప్రభాస్ గారిని పోలీస్ లాగా ఆ థాట్లో కూడా తెచ్చుకోలేదన్నమాట, ఈయన చూపించబోతున్నారు. సో మరి స్పిరిట్ అండ్ టైటిల్ కూడా పెట్టి ఫ్యాన్స్కి ఆల్రెడీ చాలా అప్డేట్స్ మీద అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు 2026లో వస్తుందని చెప్పి. సో మరి అట్లా అంత అప్డేట్స్ ఇస్తూ సినిమాని ఎంగేజ్ చేస్తూ ఆయన తీసుకెళ్తుంటే ఇట్లాంటి టైంలో ఈ డిస్టర్బెన్సెస్ అన్ని ఆయన భరించలేకపోతున్నాడు ఖచ్చితంగా. అందుకే అది ఒక ట్వీట్ అనే కన్నా కూడా ఒక వార్నింగ్ అని చెప్పొచ్చు మొత్తం బాలీవుడ్ పిఆర్ మీడియాకి. సో ఇప్పుడే ఇంత మొదల్లోనే ఇంత ఉందంటే సినిమా వచ్చే టైంకి ఆ బాలీవుడ్ పిఆర్ నుంచి ఆ మీడియా నుంచి చాలా అంటే నెగిటివిటీ ఫేస్ అవుతుందని చెప్పి ఫ్యాన్స్ అంతా ఇప్పటి నుంచే సపోర్ట్ చేయడం మొదలెడుతున్నారు. నువ్వు చేయన్నా మేము చూసుకుంటాం, నువ్వు మంచి సినిమా ఇవ్వు మాకు చాలు, ప్రభాస్ ఫ్యాన్స్ మేము సపోర్ట్గా ఉంటాం అని చెప్పి అట్లా ప్రభాస్ ఫ్యాన్సే కాకుండా టాలీవుడ్ ఆడియన్స్ అందరూ కూడా సందీప్ రెడ్డి వంగ గారిని ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఖచ్చితంగా దీపికా పడుకోనే గారి పిఆర్ టీమ్స్ అయితే వర్కౌట్ అవ్వవు. సో ఇప్పుడు ఆవిడ ఎంత ప్రయత్నించినా ఆవిడ కథ చెప్పినా కూడా ఇక్కడ సందీప్ రెడ్డి వంగ గారిలో కంటెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన స్క్రీన్ మీద చూపించే దానికోసం ఇండియా మొత్తం చూస్తారు, వరల్డ్ మొత్తం కూడా చూస్తారు. సో ఇంకా ఇక్కడ ఈ రేస్లో ఏంటంటే దీపికా గారు ఆగిపోయి ఆవిడ పని ఆవిడ చూసుకుంటే బెటర్ అని చెప్పి ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. సో ఇంకా ముందుకెళ్ళి ఆవిడ ఇంకా రెచ్చిపోతే కనుక ఖచ్చితంగా ఇటు సైడ్ నుంచి యాక్షన్ అనేది చాలా గట్టిగా ఉంటుంది.